వెల్కమ్ టు చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ అకాడమీ, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. మనం 100 రోజుల ప్రోగ్రామ్ ఏదైతే స్ప్రింట్ ప్రోగ్రామ్ పెట్టామో అది ఆల్రెడీ ఈరోజు డే 1 ఎగ్జామ్గా డైలీ చెస్ట్ 1 కింద ఆన్సర్ స్ట్రీమ్ మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. దీని మీద గ్రూప్ 3 రాసిన, గ్రూప్ 4 రాయాలనుకున్నా, గ్రూప్ 2 రాయాలనుకున్నా ఈ యొక్క ఎగ్జామ్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఇంకెవరైనా చేరాలనుకున్న వాళ్ళు ఈ ప్రోగ్రాంలో చేరండి. ఈరోజు ఆన్సర్ డైలీ టెస్ట్ మీద ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఈ టెస్ట్ నెంబర్ 1 కింద కౌంట్ చేసుకోండి. ఈరోజు ఆన్సర్ హిస్టరీ మీకు ముందుగానే సిలబస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ సిలబస్ మీద మీరు చదువుకున్న తర్వాతే టెస్ట్ రాయడం జరుగుతుంది. ఈ సిలబస్ మీద మీరు చదివిన తర్వాత మీ యొక్క క్యాపబిలిటీ, ఆ యొక్క టాపిక్ మీద మీరు ఏ రేంజ్లో ఉన్నారో తెలుసుకోవడానికి ఇది చాలా ఉపయోగకరమైనటువంటి ఒక స్కీమ్గా చెప్పవచ్చు. యాక్చువల్గా మై నేమ్ ఈజ్ కిషోర్, హిస్టరీ ఫ్యాకల్టీ. గత 20 years నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాం. మీకు ఏ క్వశ్చన్స్ డౌట్ వచ్చినా ఈ క్వశ్చన్ పేపర్ తయారు చేసేది కూడా యాజ్ పర్ గ్రూప్ 2 ఆర్ గ్రూప్ 3, గ్రూప్ 4 టీఎస్పీఎస్సీ ఏ విధంగా అయితే పేపర్ తయారు చేస్తుందో ఆ విధంగా మోడల్గా తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి ముందుగా చదువుకున్న తర్వాత ఎగ్జామ్ రాస్తారు. కాబట్టి మీరు ఏ చాప్టర్లో వెనుకబడి ఉన్నారు అనే దాని మీద మీకు ఒక అవగాహన వచ్చింది. కాబట్టి ఇప్పుడు క్వశ్చన్ పేపర్ మీద డిస్కస్ చేద్దాం. అందులో మొట్టమొదటిగా ఆన్సర్ హిస్టరీ డైలీ టెస్ట్ నెంబర్ 1. దీని మీద మనకి ఈరోజు 25 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఈ 25 క్వశ్చన్స్ మీకు యాక్చువల్గా 100 క్వశ్చన్లతో సమానంగా తీసుకోండి. సింగిల్ ఆన్సర్స్ 1-2 క్వశ్చన్స్ ఉన్నాయి. మిగతా వాటి మీద మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ వన్. రెండోది ఫస్ట్ వన్ జాగ్రత్తగా చూసుకోండి. ఎక్కడ డౌట్ వచ్చినా మీరు అక్కడ క్వశ్చన్ రైట్ చేసుకుని కరెక్ట్గా చూసుకోండి. బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం. ద ఫస్ట్ వన్ ఇంగ్లీష్ మీడియం. Which one of the following statements regarding Ashoka stone pillars is incorrect? ఎగ్జాంపుల్ మళ్ళీ తెలియమని చెప్తున్నా. ఈ క్రింది వాటిలో ఏ అంశం అశోక స్తంభాల గురించి తప్పుడు సమాచారం ఇస్తుంది అనేది క్వశ్చన్గా రైట్ చేసుకున్నాం. ఫస్ట్ వన్ క్వశ్చన్ తీసుకుంటే దీస్ ఆర్ హైలీ పాలిష్డ్. సెకండ్ వన్ దీస్ ఆర్ మోనోలిటిక్. థర్డ్ వన్ the shaft of pillars is a tapering in a shape. The fourth one answer these are parts of architectural అనే క్వశ్చన్ 4 ఆన్సర్ ఇచ్చాడు. ఇందులో మన క్వశ్చన్ రైజ్ చేసినప్పుడు తెలుగు మీడియం ఈ క్రింది వాటిలో ఏ అంశం అశోక స్తంభాల గురించి తప్పుడు సమాచారం ఇస్తుంది అని డిస్కస్ చేసినప్పుడు ఫస్ట్ వన్ ఏంటంటే మీకు క్లాస్ డిస్కస్ చేసినప్పుడు ఇండియాలో మొట్టమొదటిసారిగా శాస్త్రాలు వేసిన మొట్టమొదటి వ్యక్తి అశోకుడు అని చెప్పాను. గుర్తుపెట్టుకోవాలి. అశోకుడు వేసినటువంటి స్తూపాలు ఎన్ని రకాలు మనకి తీసుకుంటే మొత్తం 4 టైప్స్గా తీసుకోవాలి. ఓకే, అశోకుడు శాసనాలు వేయడానికి ముఖ్యమైన కారణం వేరే దేశపు రాజు అని చెప్పాం. ఆ దేశపు రాజు డేరియస్ 1. డేరియస్ 1 ఏ దేశానికి రాజు అంటే పర్షియా దేశానికి రాజు. ఫస్ట్ ఇది బేసిక్ పాయింట్గా తీసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇవి చాలా మెరిసే పూత కలిగి ఉంటాయి అని ఒక ఆన్సర్ తీసుకున్నాం. ఇక్కడ యాక్చువల్గా మెరిసే పూత కలిగి అంటే పాలిష్డ్. ఇది ఆల్రెడీ ఆన్సర్ కరెక్ట్. రెండోది ఇవి ఒకే రాతితో తయారు చేయబడ్డాయి, సింగిల్ పిల్లర్ టైప్స్ అని పెట్టుకోవాలి. నెంబర్ 3 స్తంభాల తడి కొంచెం కొద్దిగా పైకి తగ్గిపోతుంది అని ఇచ్చాడు. యాక్చువల్ ఇది కూడా ఆన్సర్ కరెక్టే. ఇది శిల్ప కళాకృతుల భాగాలు. మీకు మార్నింగ్ క్లాసులు చెప్పినప్పుడు ఈ స్తంభ శాస్త్రాలన్నీ కూడా శిలా కృతుల భాగాలుగా కౌంట్ చేయకండి. ధమ్మ సిద్ధాంతాన్ని ప్రచారం చేయడానికి ఆన్సర్ తీసుకొని మార్నింగ్ క్లాస్లో చెప్పాను. ఓకే, వీటిని ఆర్కిటెక్చర్ భాగాలుగా తీసుకోకండి. వీటిని అంటే శిల్పాలుగా తీసుకోకుండా ధమ్మ సిద్ధాంతాన్ని ప్రచారం చేయడానికి తీసుకుంటారని ఆన్సర్. కాబట్టి ఇందులో మనకి ఆన్సర్ రాంగ్ ఆన్సర్ ఫోర్త్ వన్. రాంగ్ ఆన్సర్ ఫోర్త్ వన్ అన్న, అంటే మిగతా 3 కరెక్టు. దీని ప్రకారం మనకు ఆప్షన్స్ ఇచ్చిన దాంట్లో డి ఆన్సర్ రాంగ్ ఆన్సర్గా తీసుకొని మిగతా 3 కరెక్ట్గా తీసుకోవాలి. దీని బిఫోర్ స్టోరీని కొంచెం జాగ్రత్తగా చూసుకొని చదవండి. ఓకే, అసలు శాసనాలు అంటే ఏంటి, వాటి గురించి తెలియజేసే శాస్త్రాన్ని ఎపిగ్రఫీ అంటారు. శాసనాలు ఎన్ని రకాలు అంటే మొత్తం 4 రకాలు. అశోకుడి శాసనాలను ప్రాకృత భాషలో బ్రాహ్మీ లిపిలో వేశాడు. ఇది కొంచెం ముందుగా ఆ క్వశ్చన్కి కావాల్సిన సమాచారాన్ని మొత్తం ఒకసారి జాగ్రత్తగా తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. అశోకుడు కట్టినటువంటి ఏ యొక్క స్తూపాలైనా ఏదేమైనా దాన్ని ఆర్కిటెక్చర్గా కౌంట్ చేయకండి.
అశోకుడు అనేవాడు ధమ్మ సిద్ధాంతాన్ని ప్రచారం చేయడానికి కట్టే కట్టడాలుగా కౌంట్ చేయాలి. ఇది పాత ఆల్రెడీ ఓల్డ్ క్వశ్చన్. ఓకే, పాయింట్స్ క్లియర్ ఇంతవరకు. ఇందులో ఏ క్వశ్చన్ డౌట్ ఉన్నా క్లియర్ తీసుకోవచ్చు. ఫస్ట్ శాసనాలు అంటే ఏంటి, శాసనాలు ఎవరు వేశారు, ఎన్ని రకాలు ఉంటాయి, దాంట్లో దేనికైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయని తీసుకుంటే మీకు ఆల్రెడీ చెప్పాను, రాగి శాసనాలకు ఒకటే రూల్, ఎవరికైనా దానం చేసినప్పుడు వేస్తారు, మిగతా మూడిటికి ఏ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు. ఇది ఒక ఆన్సర్గా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ ఏమిచ్చాడు, రాతితో తయారు చేసిన స్తంభాలు అన్నాడు. అశోకుడు వేసినటువంటి రాతితో తయారు చేసిన స్తంభాల సంఖ్య ఎంతని అడిగితే మనకి వాటి సంఖ్య 14. దీనికి అటాచ్మెంట్ పాయింట్గా గుర్తుపెట్టుకోవాలి. రాయితో వేసినటువంటి అశోకుడు వేసినటువంటి స్తంభాల సంఖ్య 14. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎట్లాంటి 14 ఉంటాయి. ఓకే, ఒకటో క్వశ్చన్ క్లోజా, క్లియర్ కదా. అంటే ఒక పాయింట్ చెప్తే చెప్పండి అన్న. థర్డ్ ఆపర్సన్ యాక్చువల్గా స్తంభాలు ఇక్కడ తండ్రి అనే పదం పడింది అన్న. యాక్చువల్గా తండ్రి అనే పదం కాదు. ఓకేనా, దీన్ని కరెక్ట్గా చెప్తాం పెట్టుకోండి. సాఫ్ట్ ఆకారంలో ఉంటాయనన్న. ఓకేనా, అది కొంచెం తెలుగులో ప్రొనౌన్సియేషన్ కొంచెం రాంగ్ పడింది. ఓకేనా, సాఫ్ట్ ఆకారంలో ఉంటాయి. ఈ మీనింగ్ మనకు అర్థం కానప్పుడు ఏంటంటే ఇంగ్లీష్లో ఉన్నదాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా, ఇక్కడ ఇచ్చా చూడండి, ద సాఫ్ట్ ఆఫ్ పిల్లర్స్ ట్యాపరింగ్ ఇన్ షేప్. ఓకేనా, ఇంకో క్లారిటీ కూడా ఇస్తున్నా. రేపు గ్రూప్ 2 ఎగ్జామ్ రాసినప్పుడు ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తారు పేపర్ని. క్లారిటీ అర్థం చేసుకోవాలి. మీరు ఇండెక్స్లో అది రాసి ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేయరు. తెలుగులో ఏదైనా రాంగ్ ఆన్సర్ ఉంటే ఖచ్చితంగా అదే క్వశ్చన్ ఇంగ్లీష్లోకి వెళ్ళండి. ఓకేనా, కింద ఆల్రెడీ రాస్తుంటారు, ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసాం కాబట్టి ఇంగ్లీష్లో ఏ క్వశ్చన్ ఆన్సర్ ఉంటే అదే రైట్ ఆన్సర్గా తీసుకుంటారు. అది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అంటే తెలుగు నుంచి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయలే, ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా తెలుగులో ఏమైనా క్వశ్చన్ రాంగ్ ఉంటే దాన్ని ఇంగ్లీష్ పక్కన ఇంగ్లీష్ క్వశ్చన్కి ఒకసారి ట్రై చేస్తే దాంట్లో ఏ ఆన్సర్ ఉంటే అది కరెక్ట్గా తీసుకోండి. నన్న పాయింట్స్ క్లియరా? ఓకే, ఇది ఒకటో క్వశ్చన్గా ఆన్సర్గా తీసుకోవాలి. దీనికి సంబంధించినటువంటి 10 క్వశ్చన్స్ రైట్ చేయాలి. అట్లా రైట్ చేస్తేనే మనకి ఆన్సర్స్ వస్తాయి. ఓకేనా, ఇంకోటి ఇది ఎప్పుడు చాలా ఉపయోగపడుతుందంటే మీరు ఆల్రెడీ సిలబస్ పూర్తిగా చదివేసి ఉండాలి. చదవకుంటే ఎగ్జామ్స్ రాస్తే వేస్ట్ అన్న. ఆల్రెడీ ముందుగానే మీకు సిలబస్ ఇస్తున్నారు. ఆ సిలబస్ను మొత్తం చదివి తరువుగా చదువుకున్న తర్వాత అప్పుడు రాస్తేనే మీలో టాలెంట్ మీరు ఎక్కడ వెనుకబడి ఉన్నారో తెలుస్తుంది. కానీ లేకపోతే ఆన్సర్ డైరెక్ట్ ఆన్సర్ అయితే వేస్ట్ అన్న. ఎందుకంటే ఇవే క్వశ్చన్స్ వస్తాయని చెప్తున్నామా, లేకపోతే ఈ విధంగా క్వశ్చన్ ఉందని చెప్తున్నామా? ఈ టైపులో క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు తప్ప ఇవే క్వశ్చన్స్ వస్తాయని రూల్ ఏం లేదు. అర్థమవుతుందా? కాబట్టి ఇది ఒక ఫస్ట్ క్వశ్చన్గా గుర్తుపెట్టుకోండి అన్న. ఓకేనా, ఇది ఫస్ట్ క్వశ్చన్ పెట్టుకోవాలి. ఓకే, క్లియర్. నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ సెకండ్గా తీసుకోండి. ఇదే సేమ్ కదా. ఓకే, క్వశ్చన్ నెంబర్ సెకండ్ చూద్దామా. ఓకే, ఫస్ట్ వన్ క్వశ్చన్ రైట్ చేసుకోండి. ఇక్కడ మ్యాచ్ లిస్ట్ 1 విత్ లిస్ట్ 2 అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ ద కోడ్స్ గివెన్ బిలో ద లిస్ట్ అని ఇచ్చాడు. ఇది మీకు తెలిసిన క్వశ్చన్ ఏంటంటే ఈ రెండింటిని మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయాలి. ఇక్కడ ఏంటంటే విచ్ వాజ్ ద కరెక్ట్, విచ్ వాజ్ ద నాట్ కరెక్ట్ అని ఆన్సర్ ఇవ్వలేదు. ఓకే, ఫస్ట్ వన్ క్వశ్చన్ రైట్ చేద్దాం. దిస్ ఈజ్ ద లిస్ట్ ఏ, దిస్ ఈజ్ లిస్ట్ సెకండ్ అనుకోండి ఎగ్జాంపుల్. ఫస్ట్ వన్ క్వశ్చన్ ఏంటంటే ఎటైనా మార్చుకోండి, ఆదర్శే కాబట్టి ఫస్ట్ వన్ వరహ మిహిరా, ఒక పర్సన్ పేరు, ఒక ఆధార్ పేరు, ఏం పేరు, వరహ మిహిరా. ఫస్ట్ వన్ క్వశ్చన్ రైజ్ చేసినప్పుడు ఈ వరహ మిహిరుడు అనేవాడు మనకి లెసన్లో ఎక్కడ టచ్ అవుతాడు అనేది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. వరహ మిహిరుడు అనేవాడు గుప్తుల కాలంలో ఒక జ్యోతిష్యుడు. మీకు ఆల్రెడీ పాత గ్రూప్ 2 కూడా అడిగాడు. వరహ మిహిరుడు గుప్తుల కాలంలో ఏ పోస్ట్లో ఉంటాడంటే ఆస్ట్రాలజర్. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. నన్న పాయింట్లో ఒక ఆస్ట్రాలజర్ ఎవరి కాలం అంటే గుప్తుల కాలం. మీకు పక్కన యాడ్ చేసుకుని మీరు రాసుకుని వెళ్ళి మీకు నచ్చిన విధంగా రాసుకోండి, నో ప్రాబ్లం. నేను లెసన్లోకి వెళ్ళట్లేదు. 2, గుప్తుల కాలంలో 9 మంది కవులు ఉంటారు. ఆ కవులు నవరత్నాలు అంటారు. ఏమంటారు? ఆ నవరత్నాల్లో వరహ మిహిరుడు ఒకడు. 9 మందిలో ఒకడినన్న. గుప్తుల కాలంలో 9 మంది కవులు ఉంటారు, అందులో ఒక క్యాండిడేట్. ఈ గుప్తుల కాలంలో నవరత్నాలు అనే కవులు ఏ రాజు దగ్గర పనిచేస్తారని ఈ క్వశ్చన్ ఇచ్చేది అనుకోండి, సెకండ్ చంద్రగుప్త. సెకండ్, ఇది మూడో క్వశ్చన్గా రైట్ చేసుకోవాలి.
నేను ఇంకా టాపిక్లోకి వెళ్ళలేదు. ఓకేనా? మళ్ళీ క్లియర్ చెప్పనా? వరహామిహిరుడు గుప్తుల కాలంలో ఉంటాడు. నవరత్నాల్లో ఒకడు. ఆ నవరత్నాలు వీడు ఏ పోస్ట్లో ఉన్నాడంటే జ్యోతిష్యుడు. ఇక్కడ దీనికి దానికి ఏ సంబంధం లేదు. ఓకే, ఇప్పుడు అతను ఎవరో తెలిసింది కదా. ఓకే, ఇప్పుడు రెండో క్వశ్చన్ రైజ్ చేద్దాం. ఓకే, రెండో పర్సన్ ఎవరు? విశాఖ దత్త అని పేరుంటుంది. విశాఖ దత్తుడు అనే పదము మనకి 2 చాప్టర్లో వస్తుంది. ఒకటి మౌర్యుల కాలంలో కనిపిస్తుంది, 2 గుప్తుల కాలంలో కనిపిస్తుంది. ఒకటేమో మౌర్యుల కాలం, రెండోది గుప్తుల కాలంలో కనిపించే ఒక వ్యక్తి పేరు విశాఖ దత్తుడు. ముందు పర్సన్ పేరు డిస్కస్ చేద్దాం. తర్వాత మూడోది శూద్రక. గుప్తుల కాలంలో కనిపించే ఒక వ్యక్తి పేరు నాన్న. ఏం పేరు? అది పేరు శూద్రకుడు. గుప్తుల కాలంలో కనిపించే ఒక వ్యక్తి పేరు. నెక్స్ట్ బిల్హన్న. బిల్హన్ అనేవాడు బాదామి చాళుక్యుల్లో కనిపించే ఒక కవి, లేదా రెండోది రాజపుత్రుల్లో కనిపించే ఒక కవి. ఒక నలుగురు క్లియర్ కదా. ఇప్పుడు నలుగురు వ్యక్తుల గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఎవరి దగ్గర పనిచేస్తాడనే క్వశ్చన్ కూడా మనం రైట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు డైరెక్ట్ ఆన్సర్ తీసుకుందాం. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఫస్ట్ వన్, వరహామిహిరుడు రాసినటువంటి ఒక పుస్తకం పేరు బృహత్ సంహిత. ఒక పుస్తకం పేరు ఏం పేరు? బృహత్ సంహిత. అంటే ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? ఏ దానికి మనకి 3 ఆన్సర్ రావాలి, అంతేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోండి. ఏలో మనకి 3 ఏలో ఉంది. నెక్స్ట్ అని చెప్పండి, ఏ దానికి 3 ఆన్సర్ దేంట్లో ఉంది? ఓకే, ఆన్సర్ మీనింగ్ ఏంటి? ఈ రెండు కాదు, ఫస్ట్ రెండింటిని ఎలిమినేషన్లో తీసేయాలి. నన్ను అదే అంటే ఏ కానీ లేదా బి కానీ, మిగతా రెండు పక్కన పెట్టేసేయండి. సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. రేపు ఎగ్జామ్ రాసినప్పుడు కూడా ఇదే మెథడ్ని ఫాలో చేయాలి. అంటే రెండు కాదు అంటే ఆటోమేటిక్ మనకి ఏం కావాలి? అయితే ఏ ఆర్ బి రావాలి. పాయింట్ ఈస్ క్లియరా? ఇప్పుడు వరహామిహిరుడు అనేవాడు రాసిన పుస్తకం బృహత్ సంహిత. ఇతను ఈ బృహత్ సంహిత కాదు, ఇంకా పుస్తకాలు ఉంటాయి. పంచ సిద్ధాంతం. ఏం పేరు? అతను రాసిన పుస్తకమే పంచ సిద్ధాంతం అంటారు. ఓకే, వరహామిహిరుడు రాసిన ఇంకో పుస్తకం పేరు ఏం పేరు? పంచ సిద్ధాంతము. ఇంకొక పుస్తకం లఘు జాతక. ఇంకో పుస్తకం బృహత్ జాతక. ఇంకో పుస్తకం బృహత్ జాతక. దీన్ని బట్టి చెప్పండి, జాతకాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? ఆస్ట్రాలజీ. గుప్తుల కాలంలో వరహామిహిరుడు ఏంటి? అర్థమవుతుందా? ఓకే, ఇప్పుడు క్వశ్చన్ చెప్పండి. వరహామిహిరుడు రాసిన పుస్తకం. ఓకే, 2 ఆప్షన్స్ పక్కన పెట్టేశాం కదా. ఇప్పుడు ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకుంటున్నాం కదా. ఓకే, క్లియర్ కదా. ఇప్పుడు నెక్స్ట్ వన్, రెండో పర్సన్ ఎవడు? విశాఖ దత్తుడు అనే పుస్తకం తీసుకుంటున్నాం. విశాఖ దత్తుడు అనేవాడు రాసిన పుస్తకం దేవి చంద్రగుప్తం. క్వశ్చన్ చెప్పండి, బి దానికి ఏం రావాలన్నా 4 రావాలి. బి దాంట్లో 4 దేని గురించి చెప్పండి? ఏ అండ్ బి రెండు ఉన్నాయి. అంటే 2 ఆప్షన్స్ కాకుండా ఇంక 3 ఆన్సర్ కూడా తెలిసి ఉండాలి. ఇప్పుడు ఆల్రెడీ 2 తెలిసాయి కాబట్టి మనకి అందుకే 3 ఆన్సర్ కూడా ఇస్తాడు కంపల్సరిగా. ఇదే విధంగా విశాఖ దత్తుడు అనేవాడు రాసిన ఇంకో పుస్తకం ఉంటుంది. ఏది? ఇతను రాసిన ఇంకో పుస్తకం ముద్ర రాక్షస బుక్ రాస్తాడు. విశాఖ దత్తుడు రాసినటువంటి ఇంకో పుస్తకం ముద్ర రాక్షసం. అన్న పాయింట్స్ క్లియర్ అంతవరకు? ఓకే, ఇప్పుడు ఆల్రెడీ మనకి ఏంటి 2 ఆప్షన్స్ వచ్చాయి. మనకి ఇప్పుడు ఏమైతే ఇంక 3 ఆన్సర్ కూడా తెలియాల్సి వస్తుంది, ఈ 2 కాకుండా. ఓకే, మూడో పర్సన్ ఎవడు? శూద్రక అని వ్యక్తి ఉన్నాడు. శూద్రకుడు అనేవాడు రాసిన పుస్తకం మృత్యకటికం. ఏం పేరుందన్న? మృత్యకటికం. ఇప్పుడు శూద్రక అనే పదానికి మృత్యకటికం సెకండ్ ఆన్సర్ తీసుకోండి. ఇప్పుడు చెప్పండి, సిలో చెప్పండి. సిలో ఏ ఆన్సర్ తీసుకోవాలి? 2 కదా. ఇక సిలో ఏముంది? 5 ఉంది. ఇప్పుడు ఆన్సర్ చెప్పండి. బి ఆన్సర్. అంటే నెక్స్ట్ వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా 3 ఆన్సర్ బట్టి తీసుకోవాలి. నన్ను క్లారిటీ అర్థమవుతుందా? ఫస్ట్ ఆల్రెడీ రెండింటిని ఎలిమినేషన్ చేసేయాలి. మిగతా రెండింటిని ఎలిమినేషన్ మెథడ్లోకి మార్చుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వన్, 4th ఆన్సర్ తీసుకోండి. ఏం పేరు? బిల్హణుడు రాసిన పుస్తకం విక్రమాంక దేవచరిత్ర. బిల్హణుడు రాసిన పుస్తకం పేరు విక్రమాంక. కాబట్టి ఈ ఆన్సర్కి ఏమవుతుంది? 5th అవుతుంది. ఇప్పుడు మిగతా ఉన్న క్వశ్చన్ కూడా ట్రై చేయాలి.
మిగతా ఉన్న ఆన్సర్ కూడా క్వశ్చన్ ట్రై చేయాలి. మనకు వచ్చినా రాకపోయినా కనీసం కొన్నిటికి ఆప్షన్ దొరకవు, కొన్నిటికి ఆప్షన్ దొరుకుతాయి. ఇప్పుడు ఇందులో మిగిలిపోయింది ఏది? ప్రబంధ చింతామణి బుక్ మిగిలిపోయింది. మరి ప్రబంధ చింతామణి ఎవరు రాశారు అని తీసుకోవాలి. ఎవరు రాశారు యాక్చువల్లీ? ఏ పుస్తకాన్ని? ప్రబంధ చింతామణి రాసిన వాడు మిలతురంగ ఆచార్య. పేరు రాసుకోండి, మిలతురంగ ఆచార్య. MILATURNGA, మిలతురంగ ఆచార్య. దానికి ఆప్షన్ లేకపోయినా మనం చెక్ చేసుకోవాలి. మిలతురంగ ఆచార్య. ఇప్పుడు ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు ఆల్రెడీ క్వశ్చన్ చేసినప్పుడు మీకు క్వశ్చన్ అర్థమవుతుందా? 4 ఆప్షన్ సెలెక్ట్ చేసినప్పుడు ఫస్ట్ 2 సెలెక్ట్ చేయగానే మిగతా 2 ఎలిమినేషన్ మెథడ్లో తీసేయాలి. మిగతా 2టిని సెలెక్ట్ చేసుకొని మిగతా 2 పక్కన పెట్టేసేయండి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ 4 ఆప్షన్స్ ఇస్తే మనకి 5 ఆప్షన్స్ ఇచ్చాం. ఓకే, క్లారిటీ క్లియర్ అంతవరకు? ఇది సెకండ్ ఆప్షన్గా సెలెక్ట్ చేసుకోవాలి. క్లారిటీ క్లియర్ అన్న యాక్చువల్గా ఇది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందన్న? సెకండ్ ఆన్సరే కదా యాక్చువల్గా. ఇది రెండో క్వశ్చన్గా రైట్ చేసుకోవాలి. ఇట్లా ఒక క్వశ్చన్కి మనం కనీసం 10 ఆన్సర్ని రాబడ్డని ట్రై చేయాలన్న. అట్లా ట్రై చేస్తేనే సబ్జెక్ట్ మీద కమాండింగ్ వస్తుందన్న. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇంకో క్వశ్చన్ చెప్తున్నా. బిలహనుడు రాసిన పుస్తకం విక్రమాంక దేవచరిత్ర. విక్రమాంక దేవచరిత్ర ఏం చెప్తుందంటే చాళుక్యులు అనేవాళ్ళు బ్రహ్మ చులకం నుంచి పుట్టారు అని చెప్పే పుస్తకం ఇది. ఏ పుస్తకం? విక్రమాంక. అక్కడ ఏ చాళుక్యులు వదిలేసారు? ఓన్లీ చాళుక్యులే. బ్రహ్మ చులకం అనే పదం నుంచి చులకం అంటే బ్రహ్మ యొక్క దోసిలి. వాటర్ తాతం చూస్తారా? చులకం అంటే ఏంటి? దోసిలు అంటారు. కాబట్టి ఇది ఒక రెండవ కాన్సెప్ట్ తీసుకోవాలి. ఎక్సర్సైజ్ తీసుకోండి. ఇది సెకండ్ క్వశ్చన్ అన్న. నన్ను ఇందులో ఏమైనా డౌట్స్ వస్తే అది వచ్చింది అన్న. సెకండ్ ఆప్షన్ క్లియరా? ఓకే, మన గ్రూప్ 1 ప్రిలిమ్స్లో 4 పుస్తకాలు ఇచ్చి మ్యాథ్స్దా మొన్న రీసెంట్ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో. కానీ ఈ పుస్తకాలు వస్తాయని కాదు, ఈ టైపులో చదవడానికి ట్రై చేయండి. ఇదే యూపీఎస్సీ మెథడ్లోకి వచ్చేసరికి ఏ రైట్ ఆన్సర్ ఇస్తాడు, బి రైట్ ఆన్సర్ ఇస్తాడు, సిడి రాంగ్ ఆన్సర్ ఇస్తాడు. మన మెథడ్కి వాళ్ళ మెథడ్కి డిఫరెంట్. ఇప్పుడు క్వశ్చన్ ఏమెత్తాడు? బిలో విచ్ బేర్స్ వాజ్ రాంగ్ అంటాడు. అర్థమవుతుందా? అందులో లేదా రైట్ అయిన ఆన్సర్ ఇవ్వాలి, రాంగ్ ఆన్సర్ ఇవ్వాలి. అర్థమవుతుందా? మన మెథడ్కి యూపీఎస్సీ మెథడ్కి ఇదే డిఫరెంట్ నన్ను. ఇది సెకండ్ క్వశ్చన్గా గుర్తుపెట్టుకోండి. పాయింట్ ఈస్ క్లియరా? నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 3 నన్ను. క్వశ్చన్ నెంబర్ 3. ఇది కూడా మనకి ఆల్రెడీ మ్యాథ్స్ ద ఫాలోయింగ్ ఇచ్చాం. మ్యాథ్స్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ ఉంది యాక్చువల్గా. ఇందులో మనం తీసుకుంటే ఫస్ట్ వన్ తీసుకోండి. శక సంవత్సరాలు అంటారు. దీని ఎగ్జాంపుల్ తీసుకోండి, ఎరాస్ అంటారు. ఇటువైపు వచ్చేసరికేమో సంవత్సరాలు ఉన్నాయి. వీటిని ఏం చేయాలి? మనం మ్యాథ్స్ ద ఫాలోయింగ్ చేయాలి. ఫస్ట్ వన్ క్వశ్చన్ పెట్టుకోండి. శక సంవత్సరాలు వచ్చినప్పుడు మీకు చిన్న క్లారిటీ ఇస్తున్నా. ఒకటే బీసీలో ఉంటుంది, మిగతావన్నీ ఏడీలో ఉంటుంది. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఒక్కటి మాత్రమే బీసీలో ఉంది, మిగతావన్నీ ఏడీలో ఉండాలి. ఓకే, పాయింట్ క్లోజ్దా? ఇప్పుడు ఈ క్వశ్చన్ డిక్టేట్ చేసే ముందు మనం బ్యాలెన్స్గా తీసుకున్నప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ వన్ క్వశ్చన్ చెప్తున్నా. ఒకటి విక్రమ శకం అంటాం. ఏమంటాం? విక్రమ. ఓకేనా? ఓకే, ఫస్ట్ వన్ క్వశ్చన్ అన్న చూసుకోండి ఒకసారి. ఫస్ట్ వన్ విక్రమ శకం అంటారు తెలుగులో. రెండోదేమో శక సంవత్సరం అంటారు, శక సంవత్సరం అంటారు. మూడోది గుప్త శకం అంటారు. నెక్స్ట్ వన్ కాళీ ఎరా అనే క్వశ్చన్స్ ఇచ్చారు. ఒకటే సింపుల్ గుర్తుపెట్టుకోండి అన్న. శక సంవత్సరాల్లో మనకి టోటల్గా 5 నుంచి 6 వస్తాయి. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఒక 6 వస్తాయి. 6టిని ముందు గుర్తుపెట్టుకోగలిగితే తర్వాత క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ క్వశ్చన్ ఏంటి? విక్రమ శకం. ఏ శకం? విక్రమ శకం. విక్రమ శకం మనకి వచ్చేసరికి దాని యొక్క టైం 58 బీసీ నన్ను. 58 బీసీ ఫస్ట్ వన్. అక్కడ 6 రాసుకుంటే తర్వాత మీరు మ్యాథ్స్దా ఫాలో మీరు తర్వాత చేయండి. విక్రమ శకం 58 బీసీలో స్టార్ట్ అవ్వాలి. ఓకే, దాన్ని ఎవరు స్టార్ట్ చేశారని అడిగితే విక్రమాదిత్య. ఏం పేరు? విక్రమాదిత్య అని రాసుకోండి. విక్రమాదిత్య విక్రమ శకాన్ని ప్రారంభించాడు. పాయింట్ ఈస్ క్లియర్? ఓకే, రెండో క్వశ్చన్ 78 AD. 78 AD మీకు ఆల్రెడీ క్లారిటీ ఇచ్చాను. బీసీలో ఒకటే ఉంటే మిగతావన్నీ ఏడీలే. ఓకే, 78 AD. ఈ 78 ADలో మనకి 2 ఆప్షన్స్ వస్తాయి. కన్ఫ్యూజ్ కాకుండా చూసుకోండి. 2 ఆప్షన్స్ వస్తాయి. ఒకటేమో శక ఇయర్ అంటారు,
శక సంవత్సరం అంటారు, శక ఇయర్. దీన్ని కనిష్కుడు ప్రారంభిస్తాడు. శక ఇయర్ స్టార్టెడ్ బై కనిష్క. కనిష్కుడు ప్రారంభిస్తాడు. ఓకేనా? ఇదే 78 ADలో ఇంకొక ఆప్షన్ వస్తుంది. ఒక ఆప్షన్ ఏంటంటే శాలివాహన శకం. శాలివాహన శకం. శాలివాహన శకం అంటే లేదా శాతవాహన శకం అని రాసుకోండి. అదే 78 ADలో ఒకటి శాలివాహన శకం లేదా శాతవాహన శకం అంటారు. స్టార్ట్ చేసిన గౌతమిపుత్ర శాతకర్ణి. మీకు తెలంగాణ హిస్టరీలో వస్తుంది. నేను పాయింట్స్ క్లియరా? ఓకే, నెక్స్ట్ వన్ క్వశ్చన్ రైజ్ చేద్దామా? నెక్స్ట్ క్వశ్చన్ చెప్తున్నా. ఇది కాకుండా నెక్స్ట్ వన్ 320 AD. ఇవి చేసిన తర్వాత ఇవి డిస్కస్ చేసుకోండి. 320 AD. దీన్ని గుప్త శకం అంటారు. గుప్త శకం. గుప్త శకం. చంద్రగుప్త 1 స్టార్ట్ చేసిన క్యాండిడేట్. చంద్రగుప్త 1, 1వ చంద్రగుప్తుడు. చంద్రగుప్త 1, ఒక పాయింట్ క్లోజ్. నెక్స్ట్ వన్ 606 606 606. దీన్ని ప్రారంభించిన శకం పేరు హర్ష శకం అంటారు. హర్ష శకం. హర్ష శకం ప్రారంభించిన వాడు హర్షవర్ధన్. ప్రారంభించిన వాడు హర్షవర్ధన్. ప్రారంభించిన వాడు హర్షవర్ధన్. లాస్ట్ వన్ కాళీ శకం. కాళీ శకం 248 AD. 248 AD. ఇక రాజు పేరు రాదు, డైనాసిటీ పేరు కాలచూరి డైనాసిటీ అని రాసుకోవాలి. కాలచూరి. కాలచూరి డైనాసిటీ బ్రాకెట్లో రాజపుత్రులు అని రాసుకోండి. రాజపుత్రులు. రాజపుత్రులు. ఇప్పుడు మీకు కావాల్సినటువంటి ఆన్సర్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఇప్పుడు దీని మీద ఫోకస్ చేయండి. ఈ క్వశ్చన్ మీద ఫోకస్ చేయండి. ఓకేనా? ఫస్ట్ వన్ క్వశ్చన్ రైజ్ చేద్దాం. సరే, ఫస్ట్ వన్ క్వశ్చన్ రైజ్ చేయండి. విక్రమ శకం ఎప్పుడు స్టార్ట్ అయిందన్న? 58 BC. ఇప్పుడు సెలెక్ట్ చేసుకోండి ఆప్షన్లో. ఒకదానికి ఏ దాంట్లో ఏముండాలి? ఏ దాంట్లో 4 ఆన్సర్స్ ఏమున్నా చూసుకోండి ఒకసారి. ఏ అండ్ బి అని, ఏ అండ్ సియా? చెప్పండి. ఒకటి సి అండ్, సరే ఓకే, ఒకటి సి అండ్ డి. ఓకే, క్వశ్చన్ చేసుకోండి. రెండవది చేసుకోండి. శక ఇయర్ ఎప్పుడు? 78 AD. ఇప్పుడు 78 AD రెండు ఆప్షన్స్ ఏమున్నాయి చెప్పాలి. నన్ను ఆప్షన్స్ ఉన్నాయి లేవు కరెక్ట్ చెప్పండి, మళ్ళీ చెప్పండి. సార్ ఫస్ట్ వన్ క్వశ్చన్ అండి. విక్రమ శకం ఉందా? విక్రమ శకం ఏ సంవత్సరం చెప్పారు? 58 BC కదా. ఓకే, 58 BCలో మనకి ఆన్సర్ ఏమో చెప్పండి. ఫస్ట్ వన్, ఏ దానికి మనకి ఏం కావాలి? 4 కావాలి. ఏ దానికి 4 ఏం లేదా? ఓకే ఓకే, ఇక్కడ ఆల్రెడీ మనకి ఇక్కడ 4 రావాలి, ఎందుకంటే డబుల్ ఇచ్చారు కదా యాక్చువల్గా. సార్ ఇప్పుడు ఎగ్జాంపుల్ 4 తీసుకోండి. ఏ దానికి 4 తీసుకోండి. నెక్స్ట్ వన్ చెప్పండి. సెకండ్ ఇయర్కి 78 అంటే 3. నెక్స్ట్ వన్ గుప్తా ఎరాకి 320 రావాలి కదా. గుప్తా ఎరాకి ఏం ఆన్సర్ రావాలి? 320 రావాలి కదా. 320 నాన్న. నెక్స్ట్ వన్ చెప్పండి. కాళీ ఎరాకి 248. ఇప్పుడు ఎగ్జామ్ తీసుకుంటే ఈ దానికి 5 కదా. ఓకే, గుప్తా ఎరాకి 320 ఏది రావాలి? ఇక్కడ ఆప్షన్స్ మార్చుకోండి. ఒక ఆప్షన్ మార్చండి. ఒక ఆప్షన్ ఏదో ఒకటి ఆప్షన్ ఇది ఒక తీసేసి ఒక ఆన్సర్ పెట్టండి. ఓకే, ఫస్ట్ వన్ చెప్పండి. ఏ ఆన్సర్ పెడదాం? ఇదా? ఓకే, ఏ దాంట్లో ఏం ఆన్సర్ చేస్తారు? 4325 రావాలి. 43 రాష్ట్రం డి ఆన్సర్ మార్చండి. డి ఆన్సర్లో 4325 అని రాసి వదిలేసాను. మిగతా మేము చేంజ్ చేసుకుందాం. 4325 రాసుకుని మొత్తం టోటల్ చేంజ్ చేసాను. 4325 అని రాసి వదిలేసాను. అవును, ఒకటే తీసుకోండి. డిలో రాసుకొని మిగతా 3 వదిలేసి 4325 రాసి వదిలేసాను. ఎన్నో క్వశ్చన్ అన్న? థర్డ్. పాయింట్ క్లియర్ ఎంతవరకు అన్న? ఆన్సర్ క్లియరా?
ఓకే, నెక్స్ట్ వన్. ఈ రోజు వరకు సెక సంవత్సరాలు ఇస్తే 5 తప్ప ఏ ఎగ్జామ్లో మ్యాథ్స్ ద ఫాలోయింగ్ వేరే రావు. ఒకటి అన్ని ఏడీలు ఉండాలి, ఒకటి మాత్రం ఆ బీసీలు ఉన్నది ఏంటి, విక్రమ శకం. ఇంకోటి ఎవరు స్టార్ట్ చేశారో కూడా ఎగ్జామ్కి ఇంపార్టెంట్. విక్రమ శకం ఎవరు రాస్తే విక్రమాదిత్యుడు. గుప్త శకం ఎవరు ప్రారంభించారు, చంద్రగుప్త వాన్. అరస శకాన్ని శకయ్యర్ని కనిష్కుడు. అదే సౌత్లో శాతవాన్లు అయితే గౌతమిపుత్ర. 2 ఆన్సర్లు మాత్రం 78 ఎదుగు పెట్టుకోవాలన్నా. ఇది ఒక కాన్సెప్ట్కి గుర్తుపెట్టుకోండి. ఈ 5 తప్ప వేరే శక సంవత్సరాలు అనే పదమే రాదు నాన్న. ఇంకోటి 78 ఏడీకి ఇంకా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇండియన్ క్యాలెండర్ స్టార్ట్ అయిన సంవత్సరం కూడా 78 ఏడీ గుర్తుపెట్టుకోండి. ఇండియన్ క్యాలెండర్ స్టార్టెడ్ 78 ఏడీగా గుర్తుపెట్టుకోండి. ఇండియన్ క్యాలెండర్ 78 ఏడీ. ఇప్పుడు క్వశ్చన్ చెప్పాలి సార్, ఏ 78 ఏడీ నార్త్దా సౌత్దా అని క్వశ్చన్ రైట్ చేయాలి. ఒకవైపు గౌతమిపుత్ర శాతకర్ణి ఉన్నాడు, ఇంకోవైపు కనిష్కుడు ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరి కాలాన్ని ఇండియన్ క్యాలెండర్గా తీసుకుంటారంటే కనిష్కుడు. ఎవరి కాలాన్ని రఫ్గా గుర్తుపెట్టుకోండి. ఎట్ ద టైమ్ ఆఫ్ 78 కనిష్క టైమ్ ఇండియా వాజ్ టేకన్ ఇండియన్ క్యాలెండర్. ఇది ఒక క్వశ్చన్గా రైట్ చేసుకున్నాను. ఇద్దరు పాయింట్ క్లోజ్. నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ నన్న క్లియర్ ఎంతవరకు. ఒక మ్యాథ్స్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి అన్న. ఇంకోటి తెలుసు, 4 ఆన్సర్లు వెతుక్కోకండి అని. 2 ఆన్సర్లు వస్తే ఆటోమేటిక్గా ఆన్సర్ పెట్టేయచ్చు. కాకపోతే మూడోది కూడా ఒక్కోసారి చెక్ చేయాలి. కాకపోతే మన ప్లస్ ఏంటంటే 2 ఆన్సర్లు కాదని ఫస్ట్ ఎలిమినేషన్ మెథడ్ చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్ క్వశ్చన్ రైజ్ చేద్దామా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్. అంటే 4 ఇచ్చాడు, ఆ 4 2 మాత్రమే కరెక్ట్, మిగతా 2 రాంగ్ ఆన్సర్స్. ఓకే, ఫస్ట్ వన్ క్వశ్చన్ రైజ్ చేద్దాం. ద ప్లేస్ ఈజ్ కాల్డ్ లోతాల్, ఒక ప్లేస్. రెండోది అక్కడ ఏమి ఇచ్చాడు, యాన్సెంట్ డాక్యార్డ్. ద సెకండ్ వన్ ఈజ్ కాల్డ్ సార్నాథ్, ఫస్ట్ శరమణ బుద్ధ. నెక్స్ట్ మూడోది రాజ్గిర్, ద లయన్ క్యాపిటల్ ఆఫ్ అశోక. నెంబర్ 4 నలంద, ద గ్రేట్ సీట్ ఆఫ్ బుద్ధిజం లెర్నింగ్ అని ఇచ్చాడు. ఒక తెలుగు మీడియం. ఈ క్రింది జతల్లో ఏది సరిపోలింది అంటే 2 కరెక్ట్, 2 రాంగ్ ఆన్సర్స్గా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వన్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. లోతాల్. సింధు ప్రాంత ప్రజలు వేరే దేశాలతో వ్యాపారం చేయడానికి ఉపయోగించిన సీపోర్ట్ లోతాల్. దాన్ని మన ఎగ్జాంపుల్ ఏం చెప్పి, యాన్సెంట్ డాకే. అంటే ఇది ఆన్సర్ కరెక్ట్. ఏ ఆన్సర్ ఈజ్ ఏ కరెక్ట్. ఓకే, రెండో క్వశ్చన్ రైజ్ చేద్దాం. సారనాథ్. సారనాథ్ అనే ప్లేసు ప్రస్తుతానికి యూపీలో ఉంది. ఎక్కడుంది, ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. ఫస్ట్ ప్లేస్ క్లియరా. లోతాల్ అనే ప్లేస్ గుజరాత్. లోతాల్ అనే ప్లేస్ గుజరాత్ పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మూడో క్వశ్చన్ రైజ్ చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ వన్, ఇప్పుడు లోతాల్ అనే ప్లేస్ ఉంది కదా, డాక్యార్డ్ అనే ఆన్సర్ కరెక్ట్ అయిపోయింది. ఓకే, రెండోది ఏంటి, సారనాథ్. బుద్ధుని యొక్క మొట్టమొదటి ఉపన్యాసం అంటున్నాడు. దీని మీనింగ్ ఏంటంటే గౌతమ్ బుద్ధుడు ఇల్లు ఇచ్చిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత తపస్సు చేస్తాడు. తపస్సు చేసిన తర్వాత రిటర్న్ వస్తూ ఉంటాడు. రిటర్న్ వస్తుంటే తన ఫస్ట్ స్పీచ్ 5 మందికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎక్స్ప్లెయిన్ చేసిన ప్లేసే సారనాథ్. క్లియరా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటి, ఈ 2 కరెక్ట్ అన్నప్పుడు మిగతాది వెతుక్కోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకో తెలుసు, అక్కడ ఏమి ఇచ్చాడు, విచ్ పేర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్ అని ఇచ్చాడు. అంటే పేర్స్ అంటే ఏంటి, పేర్స్ అంటే ఏంటి 2 కదా యాక్చువల్గా. ఇప్పుడు మూడో ఆన్సర్ ఏంటి, రాజ్గిర్. అశోకుని యొక్క సింహం రాజధాని అని ఇచ్చాడు. ఏం లేదని సింహం రాజధాని అంటే, ఇప్పుడు స్మాల్ ఎగ్జాంపుల్ ఇండియన్ యొక్క ఎంబ్లం తీసుకోండి. మన ఎంబ్లంలో ఎన్ని కనిపించే సింహాలు ఉంటాయి చెప్పాలి, 4 సింహాలు కదా. ఆ 4 సింహాలు ఉన్నది మొట్టమొదటి ఏ ప్లేస్లో స్తూపములు ఉంటాయి, సాంచీ స్తూపంలో ఉంటుందా, సారనాథ్ స్తూపంలోనా. సారనాథ్ స్తూపంలో ఉండాలి. ఏ స్తూపంలో, ఆ సారనాథ్ స్తూపంలో ఉండాలి. కానీ ఇక సింహరాజధాని ఏమి ఇచ్చాడు, రాజగిరి. అది రాంగ్ ఆన్సర్. కాబట్టి ఆ ప్లేస్లో ఏమి రావాలి, సారనాథ్ రావాలి. ఏం ప్లేస్ రావాలి, సారనాథ్ పేరు రావాలి. సారనాథ్ ప్లేస్ రావాలన్నా. ఓకేనా. దీనికి అటాచ్మెంట్ పాయింట్ చెప్తున్నా. ఇదే పాయింట్లో ఇక్కడ సింహం ప్లేస్లో గుర్రం వచ్చింది అనుకో. సింహం ప్లేస్లో ఇక్కడ లైన్ ఉంది కదా, ఈ లైన్ ప్లేస్లో హార్స్ వచ్చింది అనుకోండి. ఆ ప్లేస్ అని అడిగితే రుమెండేయ. ఏం పేరు అక్కడ రాసుకోండి, రఫ్గా రాసుకోండి. ఆక్స్, హార్స్ గుర్రం, రుమెండేయ. రుమెండేయ, RUMENDAI, రుమెండేయ, నేపాల్.
నేపాల్ అని రాసుకోండి. రుమిండేయ నేపాల్. అదే ప్లేస్లో ఎలిఫెంట్ వస్తే, ఏ ప్లేస్లో, సింహం ప్లేస్లో ఎలిఫెంట్ వస్తే సంకిస్సా అని రాసుకున్నాను. సంకిస్సా. నెక్స్ట్ ఇంకో ప్లేస్ ఎలిఫెంట్ వస్తే సంకిస్సా అని రాసుకున్నాను. ఎలిఫెంట్ వస్తే సంకిస్సా, SANKISHA. ఇవన్నీ 5 గుర్తులు వస్తాయి, ఇందులో 3 వచ్చాయి. 4వ సింబల్ ఆక్స్, ఎద్దు. ఆక్స్, ఎద్దు వస్తే రాంపూర్వ. రాంపూర్వ, రామ్ పూర్వ. ఈ 5 సింబల్స్ సోదరు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. రామపూర్వ, ఇవి సింబల్స్గా రావాలి. ఇప్పుడు చెప్పండి, అశోకుని యొక్క సింహం యొక్క రాజధాని తీసుకుంటే సారనాథ్ రావాలి. ఆప్షన్ ఏమి ఇచ్చాడు, కాబట్టి ఇదేంటి ఆన్సర్ రాంగ్. ఓకే, నెక్స్ట్ వన్. ఇంకోటి ఏమొచ్చింది, నలంద. నలంద బౌద్ధ అభ్యాసానికి గొప్ప అన్నాడు. నలంద క్యాంపస్ బౌద్ధ మతం కాదు, అన్ని మతాల వారు చూసుకుంటారు, కాబట్టి ఈ 2 రాంగ్ ఆన్సర్స్ అన్న. ఏ 2? రాజగిరి అండ్ ఒక ఇప్పుడు ఏంటి 3, 4 కరెక్ట్. వాడు ఏమి ఇచ్చాడు, ఇది కరెక్ట్లీ మ్యాచ్ అని ఇస్తే ఇప్పుడు ఏం చేయాలి, 1 and 2 దేంట్లో ఆన్సర్ ఉంటే తీసుకోండి. ఓకే, క్లియరా? 2 పేర్స్ కరెక్ట్, 2 పేర్స్ ఏమో రాంగ్ అన్న. ఇప్పుడు దానికి అటాచ్మెంట్ చెప్పండి. నలంద క్యాంపస్ ఏ రాష్ట్రం? బీహార్. ఓకే, నలంద క్యాంపస్ని ఎవరు కట్టించారు? కుమారగుప్తా 1. ఏం పేరు? కుమారగుప్తా 1. నలంద క్యాంపస్లో లైబ్రరీ పేరేంటి? నలంద క్యాంపస్లో లైబ్రరీ పేరేంటి? ధర్మగంజ్. ఏం పేరు? రాసుకోండి. నలంద క్యాంపస్ బీహార్ స్టేట్, కట్టించిన వాడు కుమారగుప్తా 1. కుమారగుప్తా 1. టైం 5th AD. టైం రాసుకోండి, 5th AD. టైం 5th AD. లైబ్రరీ నేమ్ ధర్మగంజ్. లైబ్రరీ పేరు ధర్మగంజ్ అని రాసి వదిలేసాను. లైబ్రరీ పేరు ఏం పేరు? ధర్మగంజ్. ఒక పాయింట్ క్లోజ్. నెక్స్ట్ వన్. ఇదే నలంద క్యాంపస్కి ఇంకొక ఇంపార్టెన్స్. ఇండియా పాకిస్తాన్ కలిసి ఉన్నప్పుడు ఓల్డెస్ట్ క్యాంపస్ ఏంటి? వితౌట్ పాకిస్తాన్ ఓల్డెస్ట్ క్యాంపస్ ఏంటి? ఇది క్వశ్చన్ పెట్టుకోవాలి. ఇండియా పాకిస్తాన్ కలిసి అంటే 1947 ఆగస్టు 15. అప్పటి వరకు ఓల్డెస్ట్ క్యాంపస్ ఏంటి? 1947 తర్వాత ఓల్డెస్ట్ క్యాంపస్ ఏంటిని అడిగితే 1947 కంటే ముందు ఓల్డెస్ట్ క్యాంపస్ తక్షశిల. ఏదన్నా విత్ పాకిస్తాన్. నలంద క్యాంపస్ అనేది వితౌట్ పాకిస్తాన్. ఇదే డిఫరెంట్. విత్ పాకిస్తాన్ ఓల్డెస్ట్ అయితే తక్షశిల లేదా తక్షశిల. ఓకేనా? వితౌట్ పాకిస్తాన్ అయితే నలంద. ఒకటి విత్ పాకిస్తాన్, ఇంకోటి వితౌట్ పాకిస్తాన్. ఇప్పుడు క్వశ్చన్ చెప్పాలి. ఆల్రెడీ వితౌట్ పాకిస్తాన్ ఉంది కదా యాక్చువల్గా. వాట్ వాజ్ ద ఓల్డెస్ట్ యూనివర్సిటీ ఇన్ ఇండియా? నలందని పెట్టండి. ఏం పేరు? నలంద. విత్ పాకిస్తాన్ తక్షశిల పెట్టుకోవాలి. క్వశ్చన్ క్లియరా? ఒకటి 47 కంటే ముందు, ఇంకోటి 47 తర్వాత గుర్తుపెట్టుకోవాలన్న. పాయింట్స్ క్లియరా? పైన ఏం క్వశ్చన్ కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. విచ్ పేర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్ అని ఇచ్చాడు. అందులో మీనింగ్ ఏం తెలిసిందన్న, 4 2 కరెక్ట్. అది 1 2 అవ్వచ్చు, 2 3 అవ్వచ్చు, అథవైతే 1 4 అవ్వచ్చు, అథవైతే అందులో 2 మాత్రమే కరెక్ట్, 2 మాత్రం రాంగ్ ఆన్సర్స్గా గుర్తుపెట్టుకోవాలి. ఇది క్వశ్చన్ నెంబర్ 4గా తీసుకున్నాను. ఓకే, క్లియర్ అయినంతవరకు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 5 స్టేట్మెంట్ నాన్న. మార్నింగ్ క్లాస్ కరెక్ట్ వినుంటే కొన్ని క్వశ్చన్స్ ఈజీ రాస్తారు. ఒక ఐడియా చెప్పాను, ఇట్లా జస్ట్ ఇట్లా ఉంటుందని. ఎగ్జాంపుల్ తీసుకొని జైనిజం సంబంధించిన క్వశ్చన్. జైనిజం ఫస్ట్ 1 క్వశ్చన్ ఏంటి? జైన మతం యొక్క అహింసపై ఉన్న పెనుగాల ప్రాధాన్యం వల్ల రైతులు జైన మతాన్ని స్వీకరించకుండా ఆగిపోయారు. ఇది కరెక్టా కాదా? రైట్ ఆన్సర్. జైన మతంలో అందరికీ రావట్లేదు, ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ వ్యవసాయదారులు మాంసాన్ని తింటారు. వాళ్ళు మాంసం తీసుకుంటే ఆ మతంలోకి రానివ్వట్లే. ఓకేనా? 2వ క్వశ్చన్ చెప్పాలి. వ్యవసాయంలో పురుగులు మరియు కీటకాలను చంపడం అనివార్యం. ఈ 2 కూడా 2 ఆన్సర్స్ కరెక్టే. ఓకే, మీరు ఆన్సర్ ఏం చెప్తుంది చెప్పండి. ఏ మరియు 2 నిజమైనవే. ఓకే, ఇక్కడ 2 ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ 2 వదిలేసేయండి. మనకి ఆన్సర్ ఏంటి? 2 నిజమని తెలిసిపోయి. అంటే ఇప్పుడు ఏం 3rd 4th తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ రెండింటికి ఏముంది? ఏ మరియు 6 2 నిజమైనవే
ఆర్ అనేది ఏకి సరైన వివరణ లేదా సరైన వివరణ కాదా? ఆప్షన్ చెప్పాలి. రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేయాలి. ఏ అనేదే కరెక్ట్. రెండు కూడా సరైన వివరణలే గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? మీకు మార్నింగ్ క్లాస్లో చెప్పిన గుర్తుందా? జైన మతం చాలా ఫాస్ట్గా అంతరించిపోతుంది. కారణం దాని మైలో కఠోరమైన నియమాలు, మాంసం తినొద్దని రూల్స్, తర్వాత కఠినాతి కఠినమైన నియమాలు. ఇంకో క్లారిటీ చెప్పాలంటే జైన మతంలో సన్యాసులు ఒక చిన్న చీమ కూడా చనిపోవద్దంట. అందుచేత వాళ్ళు ఏం చేస్తారంటే నడుచుకుంటూ పోయినప్పుడు చేతిలో చీపురు గడ్డ పట్టుకొని తుడుచుకుంటూ పోతారు. ఇది మరీ ఘోరం. అంటే మీనింగ్ ఏంటి? యాక్చువల్గా వాడి కాళ్ళ కింద కూడా చీమ చనిపోవద్దు. మళ్ళీ ఎవడో స్టూడెంట్ అడిగాడు, తుడిచినప్పుడు చనిపోతే ఏంటి పరిస్థితి? తుడిచినప్పుడు పోతే ఏం కాదు, కానీ కాళ్ళ కింద మాత్రం. నిజంగా ఆ సన్యాసులు కానీ ఉంటే ఈరోజు జిహెచ్ఎంసీలో అపాయింట్ చేసుకోవచ్చు. ఎవరికి అవసరం జీతాలు కూడా ఇవ్వాల్సిన మార్నింగ్ ఒక చీపురిస్తే. ఇప్పుడు అదే విధంగా ఎగ్జాంపుల్ మనం ఒక జైన సన్యాసం అనుకో ఎగ్జాంపుల్, వాళ్ళు ఎక్కడ ఏ ట్రావెల్ నడుచుకుంటూ వస్తారు. ఇప్పుడు కోచింగ్ రావాలి కోకటపల్లి నుంచి, ఎట్లా చీపురు కట్టుపట్టుకోండి. ఎప్పుడు వచ్చేసరికి కోచింగ్ అయిపోద్ది, మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి క్వశ్చన్ అర్థమైతే ఎగ్జాంపుల్ చెప్తుంది. అంటే చీపురు గట్ట పట్టుకుంటూ తుడుచుకుంటే వెళ్ళాలి. వాళ్ళ సీజన్ ఏంటి? నా ద్వారా చనిపోతే కానీ చీపురు కింద చనిపోతే నాకే సంబంధం లేదు నాన్న. మరి రూల్స్ ఉండాలి నాన్న. మరి ఇంత ఘోరంగా జీవహింస చేయొద్దు అన్నాడు. కొంతమంది పాటించవచ్చు, కొంతమంది ఓకే అది ఎలిజిబుల్. రెండోది ఏంటి? ఎప్పుడు నిజాన్నే మాట్లాడమంటాడు. ఇది మన వల్ల కాదు. ఏది ఓకే ఎప్పుడు నిజాన్ని మాట్లాడాలంటే కానీ ఏదో టైంలోనా అబద్ధం చెప్పే ఉంటాం. ఈ రెండో ఆన్సర్. మూడోది ఆస్తి ఉండొద్దంట. మన ఉద్యోగం రాసేదే ఆస్తి సంపాదించడానికే కదా యాక్చువల్గా, అదే ఉండొద్దని చెప్తాడు. ఇంకో దొంగతనం చేయొద్దంట. ఇది మన వల్ల కాదు. చిన్నప్పుడు ఎప్పుడైనా ఒక పక్కోటి పెంచుదైనా దొంగతనం చేస్తుంటారు కదా యాక్చువల్. ఈ 4 సూత్రాలు ఏ మతానివి? ఈ 4 సూత్రాలు ప్రవేశపెట్టినోడు పార్శ్వనాథుడు. ఎవరు? ఏది? సత్యం, అహింస, అస్తేయ, అపరిగ్రహ. ఈ 4 సూత్రాలు ప్రవేశపెట్టిన గురువు ఎవడు? పార్శ్వనాథుడు. జైన మతంలో 23వ గురువు. జైన మతంలో 23వ గురువు పెట్టుకోవాలి. అందులో 24వ వాడు వర్ధమాన్ మహావీరుడు. వాడి 4 సూత్రాలకి ఒక సూత్రాన్ని యాడ్ చేస్తా. ఆ సూత్రం పేరు బ్రహ్మచర్యం. ఏం పేరు? వాడు ఇంకా ఘోరం చెప్పాడు. మా మతంలో చేరాలంటే పెళ్లి చేసుకోవద్దు. కానీ దురదృష్టం ఏం తెలుసా? వీటికంటే ముందున్న వాళ్ళందరూ పెళ్లి చేసుకున్నోళ్ళే. ఇంకోటి ఆ సూత్రం చెప్పినోడు కూడా పెళ్లి చేసుకున్నోడే. అయితే వీళ్ళందరూ ఏమంటారు యాక్చువల్? వాళ్ళు శిష్యులు అడుగుతారు, అన్న మరి నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా. రేపు పెళ్లి చేసుకున్నాను కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి మిమ్మల్ని పెళ్లి చేసుకోవద్దని చెప్తున్నా. కానీ శిష్యుడు ఏమంటాడు? లేదు నేను చేసుకుంటా, ఏమవుతుందో చూత. ఏమవుతుంది? ఇంకో సన్నాసి. ఇంకోటి ఏమవుతుందన్న? ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఏమిటి? ఇంకో సెయింట్ మారలేదు యాక్చువల్గా. కాబట్టి బ్రహ్మచర్యాన్ని యాడ్ చేసిన వర్ధమాన్. ఒక అంతకుముందు 4 సూత్రాలు ప్రవేశపెట్టినోడు పార్శ్వ. ఎన్నో గురువు? 23. 24 గురువు ఎవడు? వర్ధమాన్. జైన మతంలో గురువులు ఎంతమంది? 24 మంది. వాడే చివరివాడు. ఎవరు? వర్ధమాన్. ఇది ఒక క్వశ్చన్గా రైట్ చేయాలి అన్న. క్లారిటీ క్లియరా? ఓకే. దాని క్వశ్చన్కి అటాచ్మెంట్ బాగా చదవాలి. ఈ క్వశ్చన్స్ కొంచెం జాగ్రత్త చేయాలి అన్న. ఇట్లాంటి క్వశ్చన్స్ ఏం చెప్పాలంటే సబ్జెక్ట్ మీద కమాండింగ్ లేకపోతే ఈ ఆన్సర్ చేయలేరు. ఎస్ఐటెన్ రీజన్. మీకు ప్లస్ ఏంటంటే రేపు ఒకవేళ గ్రూప్ 2 మీరు రాసిన 150 మార్కుల పేపర్ జిఎస్ ఉంది కదా, ఆ జిఎస్లో ఇట్లాంటి క్వశ్చన్స్ 2-3 కంటే మీకు ఎక్కువ ఇవ్వట్లేదు. ఇది ఒక ప్లస్ అన్న. అంటే ఈ టైప్ ఆఫ్ ఏది ఎస్ఐటెన్ అండి రీజన్ క్వశ్చన్ చాలా తక్కువ. కానీ యూపీఎస్ పేపర్ రాస్తే ఇవే 40% ఉంటాయి. ఇది ఎస్ఐటెన్ అండి రీజన్ మీకు ఒక ప్లస్ అన్న. అంటే 2-3 క్వశ్చన్స్ కంటే ఎక్కువ రావట్లే. ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్? ఎస్ఐటెన్ అండ్ రీజన్ పెట్టుకోవాలి. ఇది ఒక కాన్సెప్ట్ అన్న. పాయింట్ ఈస్ క్లియరా? ఓకే. జైన మతం ఈ క్వశ్చన్ అర్థమవుతుంది కదా. యాక్చువల్గా అహింసా సిద్ధాంతాన్ని నిరాకరించారు. కొంతమంది వ్యవసాయంలో చేరుకునే కారణం ఏంటి? వాళ్ళు నాన్ వెజ్ తింటారు కాబట్టి. తర్వాత వ్యవసాయంలో పురుగుల మందులు కొడితే దానివల్ల కొన్ని కీటకాలు చనిపోతాయి కాబట్టి వాటిని కూడా తీసుకోవడానికి వాళ్ళు కరెక్ట్గా చేయలేదు. కాబట్టి ఈ ఆన్సర్గా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆన్సర్ ఏమవుతుందన్న? ఏ గుర్తుపెట్టుకోవాలి. ఇది క్వశ్చన్ నెంబర్ 5 అన్న. కరెక్ట్ క్లియరా? ఓకే. చదువుతున్నప్పుడు ఏంటంటే ఈ క్వశ్చన్ ఎక్కడ వస్తుందో చెప్తున్నా. జైన మతం డెవలప్ అవ్వడానికి కారణాలు, జైన మతం పతనం అవ్వడానికి కాదు. ఈ క్వశ్చన్ దాంట్లో ఉంటుంది. మీకు అది ఎప్పుడు వస్తుందో తెలుసా? జైన మతం మొత్తం చదివేస్తారు కదా, కింద ఇస్తాడు జైన మతం అభివృద్ధించడానికి కారణాలు ఏంటి, జైన మతం పతనానికి ఈ 2 కారణాల పతనానికి కారణాలే దొరకాలి. మీరు ఎక్కడ చదవాలో గుర్తు పెట్టుకోండి.